శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ మనం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం చూస్తున్నాము. అయితే భగవాన్ ఈ సంసారం యొక్క స్వరూపం వర్ణన చేశారు. ఎందుకంటే ముందుగా మన సమస్య ఏమిటో మనం తెలుసుకుంటే దానికి పరిష్కార మార్గం అనేది సులభం. అసలు సమస్యే తెలుసుకోకుండా పరిష్కారం వెతకడం అనేది అజ్ఞానం. కాబట్టి ముందుగా మనము ఈ సంసారం అంటే ఏంటిది అని తెలుసుకునేటప్పుడు ఈ సంసారం అనేది ఒక పెద్ద రావి చెట్టు, అశ్వత్థ వృక్షం లాంటిది అని పోల్చారు. ఎందుకంటే అశ్వత్థ వృక్షం అనేది చాలా గంభీరంగా పెద్దగా ఉంటుంది. సంసార వృక్షం అనేది కూడా పెద్దది. మరి అశ్వత్థ వృక్షంకి మూలము భూమి లోపల ఉంటాయి. మూలం ఎలాగా మనకు తెలియదు. అదేవిధంగా ఈ సంసార వృక్షమునకు మూలము సాక్షాత్ పరం బ్రహ్మ. మరి అశ్వత్థ వృక్షమునకు శాఖలు కిందకి మీదకి ఉంటాయి, వేలాడి పైకి కిందికి అన్ని వైపులా ఉంటాయి. అదేవిధంగా ఈ సంసార వృక్షమునకు 14 లోకాలుగా శాఖలుగా కొమ్మలుగా విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా ఈ అశ్వత్థ వృక్షముకి చిగుళ్ళు ఎలాగైతే వస్తాయో ఆ విధంగా రాగద్వేషాలు అనేవి కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ చిగుళ్ళ నుండి అంటే దానికి అంటే జలములు ఏంటి, కర్మకాండ చేస్తున్న యజ్ఞయాగా ఎలాగైతే వృక్షమును నీళ్ళు పోసి ఎలాగైతే పెంచుతారో జలములు పోసి, ఆ విధంగా కర్మకాండలు ఎందుకు, కోరికలు. ఈ కోరికలు అనేవి మనకి కర్మ చేయడానికి అవకాశం ఇస్తాయి. ఫస్ట్ విషయ ప్రవాహాల అంటే ఈ విషయాలు అంటే ఇంద్రియ విషయాలు అంటారు. విషయ ప్రవాలాహ అంటే ఏవైతే మన గుణములు ఉన్నాయో, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, వాటికి ఆధారంగా ఆ విషయాలపైన మనకి కోరికలు కలుగుతాయి. కోరికల ద్వారా కర్మలు చేస్తాము. కర్మల ద్వారా పుణ్యపాపాల ద్వారా మళ్ళీ పునర్జన్మ. ఇది మళ్ళీ సైకిల్, మళ్ళీ పుట్టడం, మళ్ళీ విషయాలు, మళ్ళీ కోరికలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ పుణ్యపాపాలు, సుఖదుఖాలు, మళ్ళీ పునర్జన్మ. దీనిని సంసార చక్రము అంటారు. అందువలన ఈ సంసార చక్రం నుండి మనము పూర్తిగా బయటపడాలి. అందువలన భగవాన్ ఏం చెప్తున్నారంటే దాని నుండి ఏ విధంగా బయటపడాలి అనే ఒక ఉపాయం ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట. ఉపాయం అంటే మనకి ఈ సంసారం నుండి బయటపడడాన్ని మోక్షము అంటారు. అంటే మోక్షమునకు సాధనం ఏమిటి? సంసార నివృత్తి ఉపాయ. అంటే ఈ సంసారానికి పూర్తిగా ఛేదించి, ఖండించి, నాశనం చేస్తే మనము దాని నుంచి బయటపడతాము. అయితే
ఈ సంసారం నుంచి బయటపడడానికి ఒక 4 ఉపాయాలు చెప్పారు. 4 ఉపాయాలు అంటే ఏంటంటే 4 స్టెప్స్, అంటే 4 చరణం, 4 పాదములు, 4 మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ. ఏంటవి? ఫస్ట్ మొట్టమొదటిది మనకి వైరాగ్యం కావాలి. అందువలన వైరాగ్యం అనే శస్త్రముతో ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలి. ఈ సంసార వృక్షానికి ఒక్క వైరాగ్యం అనే శస్త్రంతోనే ఛేదించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే, మనం ప్రపంచం మీద ఎంతవరకు అయితే ఆధారపడుతూ వచ్చామో మనం అంత ఆశాభంగం కలుగుతూనే ఉంటుంది. మీకు సమయంలో మీకు కలుగుతూనే ఉంటుంది. ఎందుకు? ప్రపంచం అనేది నిరంతరము ఒక గంగా ప్రవాహం వల్ల మారుతున్న ప్రవాహం. మీరు దాని నుండి మారకుండా ఉండాలి అని కోరుకుంటున్నాం మనం. ఈ విషయం మనం గమనించినప్పుడు మన చుట్టూ ఏది మారుతున్నా మనం భయపడక్కర్లేదు. నిజం. ఎందుకంటే మనం ప్రాణ స్నేహితులు, రక్త సంబంధికులు, నా యొక్క బెస్ట్ ఒకే పాత్రలో భోంచేస్తాము, ఒకే బెడ్డపై పడుకుంటాము. ఇవన్నీ కూడా కవిత్వాల వరకే పనికొస్తాయి, రాసుకోవడానికి, చెప్పుకోవడానికి. ఎందుకంటే అది అసాధ్యం. గుణ ప్రవృత్తి అన్నమాట ఇది. ప్రకృతి మార్పు వికారాలు. కాబట్టి మనం ఏ విధంగా అయితే ఊహించుకుంటామో అవి జరగవు. కాబట్టి ఎల్లప్పుడూ మారుతున్నటువంటి ఈ ప్రపంచ పైన ఆధారపడే స్థాయి నుండి ఎప్పుడూ మార్పు చేర్పులు లేని శాశ్వతంగా సమానంగా ఉన్న భగవంతుని మీద ఆధారపడే స్థాయికి రావాలి. దీనినే వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏదేదో అనుకుంటాం, మన భ్రమ. నిజానికి వైరాగ్యం అంటే ఈ ప్రపంచము యందు ఉన్నటువంటి వస్తువులు, మనుష్యుల మీద ఆధారపడడం కంటే భగవంతుని పైన ఆధారపడడం అనే ఆ ప్రక్రియనే వైరాగ్యం అంటారు. అందువలన ఈశ్వరుని పైన ఆధారపడడం ఎలాగా మనకు మొదట అర్థం కాదు. కాబట్టి ఏదో ఒక స్థూలంగా ఉన్నటువంటి ఒక రూపం పైన, ఒక ఇష్టదేవత, ఒక ఏకరూప ఈశ్వర, ఒక గుర్తు, ఒక ప్రతిమ, ఏదో ఒకటి తీసుకుంటాం. ఆ విధంగా మన యొక్క కష్టాలు, మన బాధల్ని ఆ ఈశ్వరునితో చెప్పుకుంటాం. అందుకే ప్రతి ఇంట్లో కూడా దేవుని గది అని ఉండేది. ఈ మధ్యకాలంలో మనం అడుగుతుంటాం, ఎక్కడుందండి దేవుని గది, ఎక్కడుందంటే వారు తీసుకెళ్తారు. అన్ని 3-4 గదులు, పెద్ద పెద్ద హాల్ తీసుకొని వెళ్ళి చివరికి ఒక స్టెయిర్ కేస్ కింద ఒక చిన్న ఖాళీ ప్లేసు, అక్కడ దేవుడి గది పెట్టేస్తారు. ఎందుకంటే ఆ ప్లేస్ ఇంకా దేనికి పనికిరాదు, అది దేవునికి పనికి వస్తుంది. మనకి ఏది పనికిరాని ప్లేసు దేవుని గది. అలా ఉంటాయి కొన్ని ఇంట్లో చూస్తుంటాం అవి. కాబట్టి మొదట శాస్త్రం ఏంటంటే నిరాకార పరబ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఈశ్వరుని చెప్పడము కొంచెం కష్టంగా ఉంటుంది మనకు అర్థం చేసుకోవడం. అందువలన ఈశ్వరుని మనం ఏమంటాము? ఈ ప్రపంచానికి సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. సృష్టి స్థితి లయ ఈశ్వరునిగా చెప్తాం మొదట మనం. ఆ విధంగా ఆయన మనకంటే భిన్నంగా ఎక్కడో వైకుంఠంలో ఉన్నారు, ఎక్కడో కైలాసంలో ఉన్నారు, పరలోకం పరంధామంలో ఉన్నారని చెప్తుంటారు మొదట్లో. సర్వశక్తిమంతుడు, ఆయనకి శక్తి అనంతం. సర్వజ్ఞుడు, ఆయన తెలియదంటూ ఏమి ఉండదు. సో ఈ విధంగా గుణగణాలన్నీ కీర్తిస్తుంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని. సో ఇవన్నీ పొగుడుతుంటాం. ఆ తర్వాత ఏంటి? మనం మెల్లగా ఎప్పుడైతే శాస్త్రం ప్రామాణికంగా తీసుకుంటూ గురువు గారి యొక్క ముఖము ద్వారా ఆ యొక్క తత్వాన్ని మీరు శ్రవణం చేసిన తరువాత
మీకు ఏం తెలుస్తుందంటే ఆ భగవంతుడు ఎవరూ కాదు, నేనే. అంటే కేవలం నేనుగా ఉంది. మళ్ళీ నేను తర్వాత ఏమి యాడ్ అయినా అది భగవంతుడి మళ్ళీ కాదు. అంటే నేను తర్వాత నా యొక్క మనస్సు వచ్చింది, మరి మనస్సు భగవంతుడు కాదు. మరి నా శరీరంతో ఉన్నాను, శరీరంతో ఉన్న నీవు భగవంతుడు కాదు. మరి నేను భగవంతుని ఎలా అవుతాను? శరీరం పైన ధ్యాస, మనస్సు పైన నుంచి ధ్యాస విడిపోయి కేవలం ఎరుకగా మీరు నిలబడగలరా? కేవల ఎరుక అంటే కేవల స్ఫురణతో, అది అనంత స్వరూపం. దానికి హద్దులు ఉండవు, పరిమితులు ఉండవు. హద్దులు లేని, పరిమితులు లేని కేవల శుద్ధ చైతన్య స్వరూపమును అహం అన్న, రామ అన్న, బ్రహ్మ అన్న, శివ అన్న ఒక్కటే. ఎప్పుడు కేవల శుద్ధ చైతన్య స్థితిని అంటున్నాం మనం. ఇది అర్థం చేసుకోవాలి మనం. అలా ఒక్కసారి అహం బ్రహ్మాస్మి అని మీరు నిక్కచ్చిగా, నిష్కర్షగా, మీరు ఎటువంటి సంశయం లేకుండా ఒక్కసారి ఊహించుకోండి. నిజం చెప్పాలంటే ఇదొక్కటే మీకు పూర్తి సంసారం నుంచి విముక్తి చేయగలదు. ఏకైక బ్రహ్మాస్త్రం అన్నమాట. ఇది కాకుండా మీకు ఇంక ఏవి కూడా మీకు సంసారం నుండి విముక్తి చేయలేవు. మనం అనుకుందాం, మనం పురాణాల్లో చూసాం. మీరు చూడండి ఒక్కసారి పురాణాల్లో ఆ రాక్షసులు ఎవరో తపస్సు చేస్తారు. శివ గాని, విష్ణు గాని, బ్రహ్మ గాని ప్రత్యక్షమవుతారు. నాకు అమృతత్వం అంటే నాకు మోక్షం ఇవ్వు అని అర్థం. అది అసాధ్యం, ఇంకేదైనా కోరుకో అంటుంటారు. అంటే ఈశ్వరుడు దర్శనమిచ్చి కూడా అమృతత్వం, మోక్షం ఇవ్వలేకపోతున్నారంటే అర్థం ఏంటి? అంటే ఈశ్వరుడు వేరు, నేను వేరు అనే భావన ఉన్నంత వరకు మోక్షం లేదని అర్థం. కెరటం ఏమనుకుంటుందంటే నేను వేరు, సముద్రం వేరు అని అనుకున్నంత వరకు కెరటమునకు మోక్షము లేదు. ఆభరణం ఏమనుకుంటుంది? నేను వేరు, బంగారం వేరు, అంతే. ఇది సిద్ధాంతం. మేమంతా విశిష్టాద్వైతము, ద్వైతము. మేము చదువుకున్నాం 12 సంవత్సరాలు గురుకుల వాసము, బ్రహ్మచర్య, సత్యం, అహింస వ్రతాలు చేసి దేవుడు వేరు, మేము వేరు అని తెలుసుకున్నాం. ఏ గురుకుల వాసము చేయనటువంటి ఆవులు కాసుకున్నవాడు, బార్బర్ షాప్ పెట్టుకున్నాడు కూడా చెప్తున్నాడు నేను వేరు, భగవంతుడు వేరు, నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. మరి వీళ్ళకి వాళ్ళకి తేడా ఏమిటో మరి నాకైతే అర్థం కావాలి. అందువలన ఈ నేను వేరు, ఈ ఆభరణం ఎప్పుడు నేను వేరు, బంగారం వేరు అని అనుకున్నంత వరకు ఆభరణానికి మోక్షం లేదు. ఎందుకు? నేను పరిమితమై ఉన్నాను. నేను సుబ్బమ్మ గారి చెవిట్లో ఉన్నాను. నేను నా బతుకు ఇంతే, ఒక సుబ్బలక్ష్మి గారు చెవిట్లోనే ఉన్నాను. ఎంతో మంది ప్రపంచంలో పెద్ద పెద్ద ఆభరణాలు, వాటికి ఎంతో గౌరవం, సన్మానం జరుగుతుంది. నేను కాళ్ళ కింద చేతికో పెట్టేసి ఉన్నారు అని ఆభరణం ఫీల్ అయిపోతుంది. కానీ నేను బంగారం అని తెలుసుకుంటే ఈ సృష్టిలో ఉన్న బంగారం అంతా నా స్వరూపం అని తెలుసుకుంటుంది కదా, అదే మోక్షం. కాబట్టి ఈ విధంగా మనము వైరాగ్యం అనేది ఒకటి ఉండాలి. ఇంకొకటి ఏంటి? శరణాగతి. మీరు ఒకటి గమనించండి, మీరు ఈ మోక్ష మార్గములో ప్రయాణించాలంటే ఈశ్వరునికి మీరు పూర్తిగా శరణాగతి చేయాలండి. మనం అనుకుంటామండి, ఒక్కొక్కసారి మీకు అద్భుతాలు జరుగుతాయి. మీరు ఒక్కసారి మీ జీవితంలో తొంగి చూడండి. మనం పూర్తిగా ఈ ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఈ యోగ సాధనలో వెళ్తుంటే సర్వం ఈశ్వరుని పైన మనం ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తామో మన యోగక్షేమాలు, ఆయన బ్రహ్మాండం చూసుకుంటారండి. ఆయనకి మరుపు కానీ, బద్ధకం కానీ, ఈ ప్రమాద, ఆలస్య, నిద్ర ఉండదు ఈశ్వరకి. మేము ఒకసారి ఋషికేశ్లో శివానంద ఆశ్రమంలో ఆరంభంలో నేను యోగ వేదాంత వారిష్ట అకాడమీలో చదువుతున్నా. వేదాంతం 2 నెలల కోర్సు అది. నేను ఒక తమిళనాడులో ఉన్నటువంటి ఒక వెంకట్రామన్, శివరామన్ ఏదో ఒకటి ఉంది, శివరామన్ అనుకోండి, శివరామన్, ఆయన నేను కలిసి
అక్కడ వింధ్యవాసిని అనే ఒక పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట. అక్కడ రాజాజీ నేషనల్ పార్క్ తర్వాత మేము వెళ్ళిపోయాం. అక్కడ ఏనుగులు అన్నీ ఉంటాయి, జింకలు ఏనుగులు అన్నీ ఉంటాయి. అడవి మొత్తం ఫారెస్ట్, 9 కిలోమీటర్లంతా ఫారెస్టే. సగ దూరం వరకే ఏవైనా వెహికల్స్ వెళ్తే తర్వాత నడుచుకుని వెళ్ళాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ భజనలు కీర్తనలు చేసుకుంటూ వెళ్ళిపోయాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఒకరేమో ఒక లోయల వరకు మాకు డ్రాప్ చేసి వదిలేశారు. ఇక రాత్రిపూట అయిపోతుంది, 7 7 గంటలు అయింది. రోడ్లు తెలియవు, ఎలాగెళ్ళలో భయము, కొత్త వాళ్ళము, హిమాలయాస్. మీరు నమ్మరు, నాకైతే ఒకటే ధ్వని ఓం నమ శివాయ అనే భయానికి మరంత గట్టిగా ఓం నమ శివ ఓం నమ శివ అనేస్తున్నా. ఎందుకు భయం? అంత పూర్తిగా అంత జ్ఞానం కూడా ఏమి తెలియదు కదా, కొంచెం ఆవేశము, ఏదో ఆ ఫ్యాషనేషన్ అన్నమాట. హిమాలయాలు, గంగ. మీరు నమ్మరు, ఇంకా చీకటైపోతుంది, మా పని అవుట్. ఇద్దరము కొత్త వాళ్ళమే. ఆయనకి తమిళము, మనం తెలుగు తమిళం అనమాట. ఈ ఈ తెలుగు ఇవన్నీ కలిపి కన్ఫ్యూజ్ అయిపోయాం అనమాట. అయితే మేము అలాగా ఒక స్లిప్పరి రాళ్ళతో రప్పలతో ఉన్నటువంటి ఒక చిన్న రోడ్డు మార్గంగా ఉంది. అక్కడ ఏ విధంగా ఒక కారు వచ్చిందో మాకైతే తెలియదు, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఆ కారులో 2 ఉన్నారు కపులు, భార్యాభర్తలు. అతనే డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆ అమ్మగారు పక్కన కూర్చున్నారు. మేమిలాగా కారు చూసిన వెంటనే ప్రాణం వచ్చింది అనుకోండి, అంత సంతోషం. లిఫ్ట్ అనేసరికి వెంటనే ఆపారు. బహుశా వాళ్ళు మా కోసం వచ్చారేమో. ఎక్కడికి వెళ్తారు? మేము ఋషికేశ్ వెళ్ళాలండి. ఎందుకంటే టెన్షన్, భయం కదా, భీతి వెళ్ళిపోయాం ఆల్రెడీ. కానీ ఓం నమ శివ కీర్తన మాత్రం జరుగుతుంది, ఎందుకంటే ఒకటే మాకు రక్షించగలదు అని నమ్మకం, విశ్వాసం. వాళ్ళు అన్నారు, ఋషికేశుకి పక్కన ఉన్నది, అది పక్కనే ఉంటుంది, లక్ష్మణ జూల అంటారు. మేము లక్ష్మణ జూల వరకు వెళ్తామండి, మీరు వచ్చేనాను. ఇంకేమైంది, బ్రహ్మాండం. మేము కారులో కూర్చున్నామండి, వెనకపోయి ఇద్దరము. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా మా వైపు చూసి మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంటారు? ఓకే, చాలా బాగున్నదండి. మమ్మల్ని ఎలా అడుగుతున్నారు ప్రశ్నలు. ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాము ఇవన్నీ ఇస్తున్నారు తినమని. మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు. లక్ష్మణ జోల వచ్చిందండి, అక్కడ 2 దింపారు. దింపిన తర్వాత మేము ఇలాగా మాట్లాడుకునేలా చూసరికి అక్కడ కారు కూడా లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, నిజంగా మనము అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిజమండి, మనకు నమ్మకం కలగదు. ఇవన్నీ చెప్పినట్టు చేసుకుంటే ఈ ఇల్లు వాకిలు ఎలా జరుగుతుంది, మనకు రేషన్ ఎవరిస్తారు, ఎవరు వండి పెడతారు అంటారు మీరు. నిజంగా ఈ వండి పెట్టి మీలాంటి వాళ్ళు క్యారీలు తెచ్చిపెట్టి వాళ్ళు మా కోసం ఎంతమంది వస్తుంటారు. అప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, నాకు వంట అంటే అస్సలు తెలియదు, ఏమీ తెలియదు, చేత కాదు, మేము అజ్ఞానులు వంట విషయంలో, అన్నిటి విషయంలో. కానీ ఎలా పంపిస్తున్నారు ఇదంతా ఒక యూనివర్సల్ ప్లాన్ అనమాట. ఇది ఎవ్వరికీ అందదు, ఈ శక్తి ఎలా పనిచేస్తుంది అనేది. అంటే మీరు ఒక్క అనుమానం అయితే మీరు పడవచ్చు. ఈ శరీరం లోపల ఏ అవయవాలు, ఏ సెల్స్ ఎలా పనిచేస్తున్న తీరు మనకు తెలియదు. ఇప్పుడు కూడా డాక్టర్లు కూడా అంత బాగా అర్థం కాదు అనుకుంటారు. కానీ ఆ ఇమ్యూనిటీ పవర్ ఎలా జనరేట్ అవుతున్నది, ఆ హార్ట్ బీటింగు, ఆ బ్లడ్ సర్క్యులేషను, ఆ డైజెషన్ సిస్టము, ఆ రెస్పిరేషన్ సిస్టము, ఇవన్నీ అద్భుతమైనటువంటి సిస్టమ్. అంటే ఒక వ్యక్తి శరీరం లోపల ఎలాగైతే పనిచేస్తుందో ప్రపంచం అంతా కూడా ఈశ్వర అనే ఆ శక్తికి శరీరం లాంటిది. ఇది ఈ రహస్యం ఒక్కసారి మీరు గమనిస్తే మీరు ఖచ్చితంగా ఆ పరమశక్తికి మనము దాసోహం కోసలేంద్రస్య అలాగన్నట్టు ఆ శరణాగతి చేయక తప్పదు.
అందుకే దానికి సైంటిస్టుల, శాస్త్రవేత్తల, యోగుల, ఋషులు, భక్తులు ఎవరైనా, అసురులైనా దేవతలైనా ఆ పరమశక్తి ముందు శరణాగతి చేయాల్సింది. అదొక శక్తి, అనంతం, అదృశ్యం. రూపము లేదు, రసము లేదు, వాసన లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు, మనస్సుకి బుద్ధికి అందదు. అదొక శక్తి. దానికి శరణాగతి చేయాలి. అప్పుడు మీకు ఎప్పుడైతే మీరు అలుపెరగని ప్రయత్నం చేస్తారో అప్పుడు ఈశ్వర అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. భగీరథ ప్రయత్నములో ఈశ్వరుడు అడుగడుగున అణువణువున ఉన్నారు, కానీ ప్రయత్నం చేసి తీరాలి. అంతకు ముందు వారు అంత సంపూర్ణంగా నిర్విఘ్నంగా ప్రయత్నం చేయలేదు వారు, కాబట్టి వారికి ఈశ్వర అనుగ్రహం దక్కలేదు, భగీరథకి దక్కింది. అందువలన రెండో ఉపాయము శరణాగతి. మూడో ఉపాయం ఏంటంటే సద్గుణాలు అంటారు. అంటే మనలో ఆత్మజ్ఞానం ఉంటే తప్ప, అంటే మనలో సద్గుణాలు ఉంటే తప్ప మీకు ఆత్మజ్ఞానం బోధపడదు. ఎవరైనా గమనించండి, మనలో దయ అనేది మన హృదయంలో ఉంటేనే, దయ గురించి ఎవరైనా చెప్తే మనకు అర్థమవుతుంది. ధర్మం గురించి మీకు 2 గంటలు ప్రవచనం ఇచ్చినా మీ హృదయంలో ధర్మం లేకపోతే అది మీ ధర్మ అనుష్ఠాన జరగదు. అందువలన మనలో ఆ సద్గుణాలు, ఆ దైవీ సంపత్తి అంటే దయ, జాలి, కరుణ, ప్రేమ, అహింస స్వరూపము, సత్యము, ఈ బ్రహ్మచర్యము, ఈ సేవాభావము, ఇవన్నీ మనలో చాలా వృద్ధి చెంది ఉన్నప్పుడు ఇది ఈశ్వరుని యొక్క గుణాలు కాబట్టి ఈశ్వర స్వరూపతత్వమైనటువంటి ఆ బ్రహ్మ విద్య మీకు అబ్బుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చూడండి, మనం ఏ సబ్జెక్టు అంటే ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటివి తెలుసుకోవాలంటేనే పూర్తిగా మనకి అనువైన వాతావరణం ఉండాలి. ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చుట్టూ కూడా ఎటువంటి విధ్వంసము, ఎటువంటి వినాశకరమైనటువంటి పరిస్థితులు కాకుండా అనుకూలమైనటువంటి ల్యాబ్ ఉండాలి, ల్యాబొరేటరీ. మరి అలాంటప్పుడు ఒక చిన్నపాటి కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటి వీటికే అలాంటి వాతావరణం ఉంటే మరి అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి ఆ తత్వజ్ఞానాన్ని నీలో అనుభూతి చెందాలంటే నువ్వు ఎటువంటి సాధన సంపత్తి కలిగి ఉండాలి. అందువలన వాటికే, ఆ సాధన చతుష్టయ సంపత్తికే సద్గుణాలు అంటారు. అయితే 3 అయ్యే మనకు ఇప్పుడు: వైరాగ్యము, శరణాగతి, సాధన చతుష్టయ. అంటే సాధన సంబంధించిన గుణాలు. అవి భగవద్గీతలో మనం మొదటి చెప్తూనే ఉన్నాం. మనం అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం 13 అధ్యాయంలో మొత్తం ఒక 20 గుణాలు చెప్పాం మనం. ఈ విధంగా 3 అయినాయి: వైరాగ్యము, శరణాగతి, సద్గుణాలు. తర్వాత ఏం చేయాలంటే వేదాంత విచారణ లేదా బ్రహ్మ విద్య విచారణ చేయాలి. ఎందుకంటే బ్రహ్మ విద్య విచారణ అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం. వాటిని భగవాన్ ఈ 3 చెప్తున్నారు. పరిమార్గణం చెప్తారు, అంటే ఆత్మ విచారణ. కాబట్టి ఆత్మ విచారణ అనేది స్వంతంగా మనం పుస్తకాలు కొనుక్కొని చేసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చాలా మంది నాకాడ పుస్తకం ఉన్నదండి, మాకాడ బుక్ ఉన్నాయండి, మీరు ఏ బుక్ చెప్పండి, అది మా దగ్గర ఉన్నదండి. మీ దగ్గర ఉంటుంది, మీ నోట్స్ కూడా రాసామండి, ఓకే, స్టేషనరీ బాగా వాళ్ళకి మంచి లాభాలు చేకూర్చారు, పెన్నులు పుస్తకాలు కొని మంచిదే. బుక్స్ కూడా ఆల్మరా నింపున్నారు, లైబ్రరీ చూపెట్టడానికి, షోకేస్ అంతా. అందువలన శంకరాచార్య ఏమంటారంటే మేధావి పండిత కుశల సర్వశాస్త్రజ్ఞ నిపుణ అపి ఆత్మజ్ఞాన అన్వేషణం, బ్రహ్మ విద్య అన్వేషణం స్వతంత్రేణ, ఇండిపెండెంట్లీ నా కదాచిత్ కుర్యాత్ అన్నారు. అంటే ఎందుకు? నేను ఆల్రెడీ ఇంట్లో ఉండి నా యొక్క
జాబులు చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎన్నో డిగ్రీలు చేశాను కదా, ఇది కూడా అలా చేసేవచ్చు కదా. కుదరదు. మీరు ఎన్ని పిహెచ్డీలను చేయండి, ఎన్ని డాక్టరేట్లను సంపాదించండి, కానీ ఆత్మజ్ఞానం వచ్చేసరికి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడు లేదు. డైరెక్ట్గా శృతి అంటే కర్ణ పరంపర, చెవుల ద్వారా గురుముఖాత్ వినాలి, ఒక చైతన్య పురుషుడి ద్వారా వినాల్సిందే. బహుశా కృష్ణ పరమాత్మ, శంకరాచార్య లాంటి గురువులు ఉన్నప్పటికీ వారు ప్రత్యక్షంగా మీ ముందు లేరు కాబట్టి చేతన తత్వంగా ఉన్నటువంటి, అంటే శరీరములో ఉన్నటువంటి ఒక చైతన్య పురుషుడు, అంటే పురుషుడు అంటే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కాదండి, మళ్ళీ నేను చెప్తూనే ఉన్నా, అంటే ఒక చైతన్య స్వరూప గురు ఆచార్య ముఖము ద్వారా వింటేనే అది సాధిష్టం ప్రాపతు అన్నారు. అందుకే ఎవరైతే ఆత్మస్వరూప స్థితిలో ఉండి ఆ తత్వం మీకు చెబుతారో మీరు అది పొందకుండా ఉండరంట. అది ఉపనిషత్ చెప్పింది. అనన్య ప్రోక్త గతిరత్ర నాస్తి ఏవా అన్నారు. అంటే ఎవరైతే బ్రహ్మనిష్ట ఆత్మనిష్టలో ఉండి ఎవరైతే ఆ తత్వాన్ని ఉపదేశిస్తారో అవతల వారికి పొందకుండా ఉండడం అసాధ్యం, అంటే ఖచ్చితంగా పొందుతారని అర్థం. ఆచార్యవాన్ పురుషో వేద అన్నారు. ఎవరికైతే అలాంటి గురువు లభ్యమవుతారో వారు ఖచ్చితంగా తత్వాన్ని పొందుతారు. కానీ నేను ఆచార్యవాను గురువు అంటున్నాను. అలాంటి గురువు మీకు పొందాలంటే మీరు ఉత్తమమైనటువంటి సద్గుణాలు కలిగి ఉండాలి. అంటే వైరాగ్యము, శరణాగతి, ఈ సద్గుణాలు కలిగి ఉండాలి. అప్పుడు ఈశ్వర మీకు ఆశీర్వాద ఫలంగా అటువంటి గురువుని మీకు తారసపడేటట్లు చేస్తారు. ఆ గురువు అంటే పెద్ద అలంకారాలతో ఉండాలని పని లేదు. ఆయన మీకు మార్కెట్లో కలవచ్చు. ఆయన పండ్లు అమ్మినోడు అవ్వచ్చు, ఆ గురువు పూలు అమ్మినోడు అవ్వచ్చు, పాలు అమ్మినోడు అవ్వచ్చు, లేకపోతే ఒక ఆశ్రమంలో ఉండే స్వామీజీ అవ్వచ్చు, లేకపోతే భిక్షాటన చేసుకునే ఒక భిక్షగాలు అవ్వచ్చు, ఒక మఠాధిపతి కూడా అవ్వచ్చు, పీఠాధిపతి కూడా అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు, చివరికి మీ బిడ్డ కూడా అవ్వచ్చు గురువుగా, తప్పేం లేదు. దేవహూతికి తన బిడ్డ అయినటువంటి కపిల భగవానే ఈ బ్రహ్మ విద్య ఉపదేశం చేశారు. కపిల గీత అంటారు శ్రీమద్ భాగవతం. సికిధ్వజ అనే అతను భార్యని యోగినిగా ఉన్న నమ్మకపోయేసరికి ఆయన ఎక్కడో అడవులకి వెళ్ళిపోతాడు తపస్సుకని. మారువేషములు వెళ్ళి తన భర్తే ఆయనకి ఈ ఉపదేశం చేశారు, బ్రహ్మ విద్య చెప్పింది. చూడాల ఆవిడ మదాలస అనే ఆవిడ తన భర్త అజ్ఞానాన్ని పోగొట్టి ఆయన బ్రహ్మ విద్య చెప్పింది, మదాలస. ఇలా మీరు అన్ని చూసుకుంటూ వెళ్తే భార్యలు ఎంతో మంది గురువులుగా ఉన్నారు, భర్తలు ఎంతో మంది గురువులుగా ఉన్నారు, బిడ్డలు ఎంతో మంది గురువులుగా ఉన్నారు. వీధిలో పోయినటువంటి వీరాస్వామి గురువుగా ఉంటాడు, చివరిలో ఉన్న చిట్టమ్మ కూడా గురువులో ఉండొచ్చు, ఎవరైనా గురువు అవ్వచ్చు. కాబట్టి గురువులకు మీరు వాళ్ళ రూపం చూసి వాళ్ళ వేషధారణ చూసి గురువుగా మనము తీసుకోకూడదు. ఈ విధంగా వేదాంత విచారణ చెయ్యాలి. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వేదాంత విచారణ అనేది ఏం చెప్పాము అంటే శ్రవణము. అంటే దీర్ఘకాలం పాటు ఒకే గురువు దగ్గర ఒక క్రమబద్ధంగా తత్వాన్ని వింటే, దీర్ఘకాలం పాటు క్రమబద్ధంగా ఒక సమర్థవంతమైన గురువు. ఎందుకంటే గురువు అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇదేమో లాయరు డాక్టర్లా బోర్డు పెట్టుకునేది కాదు. సమర్థవంతమైన గురువు దగ్గర మీరు వేరే వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఆరంభంలో వేరే గురువులు వేరే పుస్తకాలు చదవద్దు, వేరే గురువులు వినవద్దు అంటాం. ఎందుకు? ఆరంభంలో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మరింత కన్ఫ్యూజ్ అయిపోతారు. పూర్తిగా పటిష్టమైన తర్వాత మీరు ఏ గురువు దగ్గర వినండి, పర్వాలేదు, ఏ పుస్తకమే చదవండి. అందుకే మనము పాలుగా ఉన్నంత వరకు నీళ్ళ నుండి దూరంగా ఉండాలి. నీరు నుండి ఎందుకు? నీరులో కలిసిపోతాం, నీ దుంపతగా ఆ నీరు మీరు కలిసిపోయి మీరు నీరా పాలు తెలియదు. మరేమవుతుంది? ఆ పాలు నుండి మీరు పెరుగుగా మారి, పెరుగు నుండి నెయ్యిగా మారారు అనుకుందాం సపోజ్. తర్వాత మీ నీరు కలిసిన నీటితో కలవరు మీరు. అందువలన
ఈ ఒకే గురువు దగ్గర ఒకే శాస్త్రము దీర్ఘకాలం పాటు మీరు శ్రవణం చేసినప్పుడు భగవద్గీత, అప్పుడు మీకు స్పష్టత వచ్చేస్తుంది. అప్పుడు ఏ భాగవతం విన్నా పర్వాలేదు, ఏ రామాయణం విన్నా పర్వాలేదు, ఏ ఉపనిషత్తులు విన్నా పర్వాలేదు, ఏ సినిమా చూసినా పర్వాలేదు. ఎందుకని మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు, మీరు ఆల్రెడీ నిష్ఠలో ఉంటారు కాబట్టి. అప్పుడు సినిమాలో కూడా మీరు తత్వాన్ని వెతుకుతారు, నిజం గమనించండి. అందువలన సినిమాలంటే అంటే పాత సినిమాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడు సినిమాల్లో ఇక్కడ తత్వం అంటే ఎండమావుల్లో నీరు వెతికినట్టు ఉంటుంది. వాళ్ళ తత్వం అంటే అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఈ బాహ్య ఆకర్షణ చూపెట్టడమే. ఎంత తక్కువ బట్టలు కట్టుకుంటే అంత గొప్ప వాళ్ళు, అంత ఫ్యాషన్ అర్థం. ఈ మధ్య కాలంలో ప్యాంట్లు కూడా చించేస్తున్నారు. నేను మొన్న వచ్చారు ఒక అతను కుర్రోడు నా దగ్గరికి. ఏమయ్యా మీకు అంత పేద పరిస్థితులు ఉన్నావా, ప్యాంట్ కూడా సరిగ్గా చిరిగిపోయింది, డబ్బులు ఏమైనా ఇమ్మంటాం అన్నాడు. ఆయన నవ్వుతున్నాడు. నో స్వామి, దిస్ ఈజ్ ఎ ఫ్యాషన్ అన్నాడు. బట్టలు చించుకోవడం ఫ్యాషన్ ఏంటి, మూర్ఖత్వం అన్నాను. ఆయన వెళ్ళిపోయి కుర్రోడు. ఆయన ఇంజనీరింగ్ చదివాడు. మళ్ళీ ఇంజనీరింగ్ చదివి నేర్చుకున్నాడు, బట్టలు చిరిగిపోయిన వస్త్రాలు ధరిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మన చుట్టూ ఉంటుంది ఈ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు మీకు ఏమంటున్నారంటే ఇక్కడ శ్లోకంలో చూడండి, మూడో శ్లోకం. అశ్వత్థమేనం సువిరూఢ మూలం. సువిరూఢ మూలం. అశ్వత్థం అంటే ఈ అశ్వత్థం అనే సంసార వృక్షాన్ని మూలముతో పాటు పెకలించాలి, ఛేదించాలి. ఎలా? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. చూసారా? అశ్వత్థ వృక్షం అనే ఈ సంసార వృక్షం మీద ఆధారపడడాన్ని మనం ఛేదించాలి. ఓకేనా? అందువలన ఎటువంటి సంసార వృక్షము మనం చూసాం, సువిరూఢ మూలం. ఎంతో లోతులకు వెళ్ళిపోయి మూలం ఎక్కడో ఉందో తెలియని పరిస్థితిలో ఉంది. గందరగోళం. ఈ సంసారం అంటే గందరగోళం. అందువలన బలమైన వేర్లతో పాతుకుపోయినటువంటి ఈ సంసారం మీద మనము ఆధారపడడం అనేది చాలా ప్రమాదం. అందుకే మనం ఇంటి దగ్గర పెట్టుకుంటాం కొన్ని వస్తువులు షోకేస్కి, అంటే పాత వస్తువులు, కార్డు బోర్డు చైరు ఇలాంటివి పెట్టుకుంటాం. అవి చూపెట్టడానికే పనికి వస్తాయి, మ్యూజియం లాగా. మనం అల్మారాలో పెట్టుకొని వాటి మీద కూర్చుంటాము, వాటి మీద మనం ఆధారపడతామంటే కుదరదు. కాబట్టి ఈ విధంగా మానసికంగా మీరు ఆధారపడడం అనేది మానేయడమే. అందువల్ల సంసారం అంటే మానసికంగా ఆధారపడడమే. శారీరకంగా కొంచెం ఆధారపడడం పెద్ద ప్రాబ్లం కాదు. అది ఏదో భోజనం కోసం, ఏదో బట్ట కోసం, ఏదో తలదాచుకోవడం, గూడు కోసం, వీటి కోసం ఆధారపడము సంసారం అనరు. అందువలన కొందరు ఏమనుకుంటారంటే పెళ్లి చేసుకుంటూ గృహస్థులు అయితే సంసారం అని భ్రమ ఉన్నది. తప్పు. ఎందుకంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నంత మాత్రం గృహస్థులు కాదు, సంసారం కాదు. సంసారం అనేవారు మానసికంగా నేను ఒంటరిని, వాళ్ళు తోడు ఉండాలి, ఆ వస్తువులు నాతో ఉండాలి అని ఎవరైతే ఆధారపడతారో వారు అసలైన సంసారి. అందువలన సంసారి అంటే సన్యాసి కూడా సంసారి కావచ్చు, గృహస్థు కూడా సంసారి కావచ్చు, ఒక స్టూడెంట్ బ్రహ్మచారి కూడా సంసారి కావచ్చు, వానప్రస్తులుగా రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా సంసారులు కావచ్చు. ఆధారపడడం. అందువలన మనకి ధర్మశాస్త్రాలు ఒకప్పుడు ఏం చెప్పాయంటే స్త్రీలు సున్నితమైన వాళ్ళు, మృదు స్వభావం కలిగిన వారు చాలా సున్నితమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రక్షణ ఉండాలని మనం అనుకునే వాళ్ళం. మంచి ఉద్దేశం అది. ఇప్పుడు కొంతమంది అలా లేరు. రెండు జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్. అందువలన ఆడపిల్లకి చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉండాలి, పెద్ద అయ్యాక పెళ్లి వివాహం అయినప్పుడు భర్త సంరక్షణ ఉండాలి, ఇంకా ఏజ్ అయిపోయినట్టు ముసలితనం వచ్చినప్పుడు పుత్రుడు సంతానం సంరక్షణలో ఉండాలని చెప్పారు ధర్మశాస్త్రంలో మొదట ఆరంభంలో. అది అన్ని దేశకాలాల్లో వర్తించదు. వాస్తవానికి కొంతమంది అబ్బాయి తల్లి సంరక్షణలో ఉండాలి, పెద్ద అయ్యాక భార్య సంరక్షణలో ఉండాలి, ముసలయ్యాక ఎవరి సంరక్షణలో ఉంటారు? కూతురు సంరక్షణలో, కోడల సంరక్షణలో ఉండాలి. అలా జీవిస్తున్నారు చాలా మంది. రివర్స్. అర్థమవుతుందా?
బండి రివర్స్ అన్నట్టు రివర్స్ కూడా ఉంటాయి చాలా దగ్గరలో. కాబట్టి ఆడవాళ్ళు బలహీనులు, ఆడవాళ్ళు మృదు అలాగేం తీసుకోక్కర్లేదు, ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి ఈ తత్వం విషయంలో ఈ వైరాగ్యం అనే శస్త్రం ఎవరికి వస్తుందని తెలియదు ముందు. కాబట్టి ఒకవేళ ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి నాకు ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ మాయా మిథ్య క్షణం మారిపోతున్నటువంటి గుణాలతో ఉన్న ప్రకృతి ప్రపంచం పైన నాకు వ్యామోహం లేదు, శుద్ధ చైతన్య ఆత్మస్వరూపమైనటువంటి చిదానంద రూపమే నా లక్ష్యం అనుకుని ఒక ఆడపిల్ల ముందుకు వచ్చింది అనుకోండి, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ఒకవేళ మీరాబాయి అలా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేసుంటే అంత ఇబ్బంది కలిగి ఉండేదా? ఒకవేళ ఎవరైతే ఆ స్త్రీని అర్థం చేసుకుని గౌరవిస్తారో వాళ్ళు ఒక రామకృష్ణ శారదాదేవిలాగా మారుతారు, వారు ఒక ఆనందమయ మాతాజీ భోలేనాథలాగా మారుతారు, అంత ఆదర్శవంతమైనటువంటి ఆధ్యాత్మికమైన దంపతులుగా మారుతారు, ప్రపంచానికి ఒక కళ్యాణ కారకులుగా మారుతారు. కానీ 99.9% ఆ ఇంట్లో ఎక్కువ మంది మగవారు కానీ ఆడవారు కానీ ఒక ఆధ్యాత్మికంగా ఒక భగవద్గీత వింటానంటే అక్కడ భార్యనే ఒప్పుకోరు, గొడవ పెడతారు, లేకపోతే భర్తనే గొడవ పెడతారు. ఈ విచిత్రం ఉన్నది. అలా కాకుండా ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరూ వినండి, టైం చూసుకొని ఇద్దరూ వ్యవహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీరే ఆశ్రమాలకి సన్యాసాశ్రమాలతో పని లేదు. జీవితాంతం గృహస్థులుగా ఉంటూనే మీరు జ్ఞానులుగా మోక్షం పొందొచ్చు అని భగవద్గీత మీకు ప్రామాణికంగా చెప్తాం. అందువలన ఎవరైతే ఈ అండర్స్టాండింగ్ రారో, ఒకవేళ స్త్రీ ఎవరింట్లోనైనా నిజంగా వాస్తవంగా అత్యంత వైరాగ్యంతో జిజ్ఞాస కలిగి ముముక్షత్వంతో ఉన్న ఆడవాళ్ళంటే మనం ఎంకరేజ్ చేయాలి, సమాజం కూడా ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ భర్త ఏడ్చుకుంటూ గోల పెట్టి ఎంటపడినా నువ్వు దద్దాము, నువ్వు దేనికి పనికిరావు, నీకు ఎలాగా అటువంటిది కలగలేదు, ఆవిడ కలిగింది, ఆవిడ విడిచిపెట్టే అని మనమే సహకరించాలి. అక్కడక్కడ ఉంటాయి అలాంటి కేసులు, రేర్ కేసెస్. అందుకే ఆడవాళ్ళు సన్యాసం తీసుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. నిజంగా ఆవిడలో పరిపక్వత వచ్చిందంటే ఆవిడ ఎవరి పర్మిషన్ అక్కర్లేదు ఆడవాళ్ళకి. ఎందుకు? ఆవిడికి లేదు. మరి మగవాళ్ళు తీసుకోవాలంటే, బ్రహ్మచారిగా తీసుకోవాలంటే తల్లి పర్మిషన్ కావాలి. గృహస్థులుగా ఉన్నటువంటి వివాహం చేసుకున్న తర్వాత భార్య పర్మిషన్ కావాలి. మరి ఆడపిల్ల తీసుకుంటే ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. అంటే ఆవిడలో పరిపక్వత ఉండాలి. లేకపోతే భ్రమలో నేను పిచ్చిగా తిరుగుతాను, ఏదో అయిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతానంటే విడిచిపెట్టరు. ఆవిడికి ఒక మెచ్యూరిటీ వచ్చి, ఆవిడికి ఒక పరిపక్వత ఉండి, ఆవిడలో వివేక వైరాగ్యాలు మీరు దర్శించినప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చెయ్యండి అని శాస్త్రం కూడా చెబుతుంది. అందుకే మనకి మైత్రేయిని తన యొక్క వైరాగ్యాన్ని చూసి బ్రహ్మ విద్య బోధించారు యాజ్ఞవల్కి, తనకు కూడా ఆమోదించారు సన్యాసాశ్రమానికి. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ సువిరోధ మూలం అంటే సంసార మూలాన్ని మనం పెకిలించాలంటే అసంగం అంటే ఇక్కడ వైరాగ్యం. వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది మీకు? ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని, వస్తువులు, మనుషులు, సంబంధాలు, బాంధవ్యాలు, బంధువులు, మిత్రులు, వ్యాపారాలు, వ్యవహారాలు మీరు తదేకంగా దగ్గరగా పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటి? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయా నాస్తి అకృతం కృతేనా తద్విజ్ఞానార్థం స గురుం అభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండక ఉపనిషత్తు చెప్తుంది మంత్రం. ఎవరైతే ఈ ప్రపంచాన్ని, జగత్తుని తదేకంగా దగ్గరగా లోతుగా పరిశీలిస్తారో వారికి ఒకటి అర్థమైపోతుంది. ఏమిటి? అకృతం అంటే ఏదేనే మనం కర్మ ద్వారా సాధించబడినటువంటి మోక్షము కర్మ ద్వారా జరగదు, రాదు అని తెలుసుకుంటారు వాళ్ళు. అంటే అకృతం అంటే మోక్షము కృతేన కర్మల ద్వారా, కోరికల ద్వారా రాదు మోక్షము. మరి ఎలా వస్తుంది? దాన్ని తెలుసుకోవాలి. మోక్షం అంటే ఏమిటి? ఎవరి ద్వారా? గురుం అభిగచ్చేత్, గురువు దగ్గరికి వెళ్ళి సమిత్పాని సాష్టంగా దండ ప్రమాణాలు చేస్తూ
ఆ ప్రణామాలు అర్పించి శరణాగతి చేసి అప్పుడు శ్రోత్రియ బ్రహ్మనిష్టమైన నిజమైన గురువు. ఎందుకంటే ఇక్కడ నిజమైన గురువు పదే పదే అంటాను, మీరేమనుకో క్షమించాలి. ఎందుకంటే దొంగ గురువులు ఎక్కువైపోయారు కదా. ఇప్పుడే కాదు, మీకు ప్రాచీన కాలం నుండి కూడా ఈ యొక్క చారువాకులు నాస్తికులు అనే పేర్లతో చాలా ఉన్నారు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంటారు. అంటే మాటలతో బురిడి కొట్టించి మీ ముఖములో మంచి మంచి మిఠాయి బాతలు చెప్పి మనల్ని బురిడి కొట్టేస్తుంటారు. అందుకే అనేక సాధనలు పుట్టుకొస్తుంటాయి. అందుకే మనం ఏమంటామంటే వాళ్ళు మనసుకు తోచినట్టు చెప్తుంటారు కాబట్టి ఎవరి మనసుకు తోచినట్టు వాళ్ళు చెప్తే ఇది కాదు. అందరికీ కామన్గా సమానంగా శాస్త్రాన్ని పెట్టుకోవాలి మనము. అందుకే మీకు చెప్పాను మొన్న, ఇద్దరు మనసులు కలిసి పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ మనసులు విడిపోతారు. అలా ఉండకూడదు. పెళ్లి అంటే శాస్త్రబద్ధంగా ధర్మము అనే ఒక కామన్ ప్లాట్ఫామ్ ప్రామాణికంగా పెళ్లి చేస్తారు. మేము పెళ్లి చేసుకున్నాక అలా ఉండేదండి, ఇప్పుడు నాకు అలా లేదు, విడిపోతామది కుదరదు. అందుకే మన సనాతన ధర్మంలో విడాకులు లేవు, విడాకుల ప్రక్రియ లేదు శాస్త్రంలో, ఓన్లీ వివాహమే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆధునిక కాలం దేశకాల పరిస్థితి మారాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ 3వ శ్లోకములో వైరాగ్యం గురించి చెప్పారు, మిగతా శ్లోకములో మిగతా సాధనలు చెప్తున్నారు. తతఃపదం తత్పరిమార్గితవ్యం, తతఃపదం తత్పరిమార్గితవ్యం, తతఃపదం తత్పరిమార్గితవ్యం. యస్మిన్ గతా న నివర్తంతి భూయః, యస్మిన్ గతా న నివర్తంతి భూయః, యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యథా ప్రవృత్తే ప్రసృతా పురాణే, యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే, యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే. తతః పదం తత్పరిమార్గితవ్యం, యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తతః పదం తత్పరిమార్గితవ్యం, యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తతః పదం తత్పరిమార్గితవ్యం, యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, యతః ప్రవృత్తి ప్రసృతా పురాణే. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే. ఉత్తమం. ఈ శ్లోకంలో భగవాన్ ఏమంటున్నారంటే 2 సాధనలు చెప్తున్నారు మనకి. 2 అంటే ఏంటి? ప్రపత్తి అంటే శరణాగతి, ఇప్పుడే చెప్పాను మీకు. ఇంకొకటి ఏంటి? పరిమార్గితవ్యం అంటే బ్రహ్మతత్వ విచారణ. అందువలన ఇక్కడ మీకు తతః అని అన్నారు చూడండి. తతః అంటే తర్వాత, దేని తర్వాత? దాని తర్వాత, దేని తర్వాత? వైరాగ్యం పొందిన తర్వాత. వైరాగ్యం అంటే చెప్పాం ఏంటి? బలవంతంగా అమ్మయ్య నేను ఇవాళ మౌనం కదా, మౌనం అనే పేరు పెట్టుకుంటారు, వ్రతం పెట్టుకుంటారు, అనేక శబ్దాలు చేస్తారు, కానీ కేవలం అవసరమైనప్పుడు కూడా నోరు విడిచి మాట్లాడు. ఉపవాసం అంటారు. ఏంటండి ఆంటీ గారు ఏమైనా వండుతున్నారా? అవునండి ఈవేళ మీ మంచిగా ఏదో ఒక వెరైటీ వండుతున్నాం. అవునా? అయినా నేను తినను కదా అండి ఇవాళ. ఏమండి? ఉపవాసం ఉన్న రోజు మనకి చుట్టుపక్కల ఎవరెవరు ఏం వండుతారో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ రోజు. ఎందుకంటే ఏమి తినం కాబట్టి ముక్కుకి చాలా పని పడతా. ఎక్కడ ఎటువంటి వాసన ఉన్నా చెప్పేస్తుంది. పక్కింటి వాళ్ళు ఏదో వెరైటీలు వండుతున్నారు, ఏం చేస్తాం ఈవేళ నేను ఉపవాసం. ఇదో పెద్ద నరకయాతన అనుభవిస్తారు కొంతమంది ఉపవాసం పేరుతో. అలాంటి ఉపవాసం చేసే బదులు
ఏదో కావాలని తిన్న తర్వాత ప్రశాంతంగా ఈశ్వరుని స్మరణ చేసుకోవడం మంచిది. ఉపవాసం కంటే బెస్ట్. కాబట్టి మీరు బలవంతంగా అనగదొక్కడం కాదు, మెచ్యూరిటీ, పరిపక్వతతో. నాకు స్వీట్ అంటే ఇష్టం, కానీ ఎందుకు అధిక స్వీట్ వల్ల నాకు అనారోగ్యం కారణము. తెలివి, వివేకం. ఆ వివేకముతో మీరు స్వీట్లు విడిచిపెట్టాలి తప్ప, అబ్బో స్వీట్లు తినండి తినకూడదు, ఎందుకంటే మా అమ్మ చెప్పారు, డాక్టర్ చెప్పారు, ఎవరో చెప్పారని మానేయడం ఏంటి? నువ్వు వివేకం వాడమంటున్నారు ఇక్కడ శాస్త్రం. అందువలన మనము చిన్నప్పుడు మార్బుల్స్ అంటే గోళీకాయలు అంటారు కదండి, వాటితో నీ కార్డులు ఇవన్నీ ఆడుకునేవాళ్ళం. అవి లేకపోతే అసలు నేను జీవించలేనేమో అనిపించేది. ఆ బొమ్మలతో ఆడుకునేటప్పుడు అది మన చేతికి ఇవ్వకపోతే నిద్రపోయే వాళ్ళం కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము మన చేతిలో గట్టి పట్టించుకొని పడుకునే వాళ్ళం. మనం అమ్మయ్యా నా సంపద అంతా నా చేతిలో ఉంది, ఇంక ఎటువంటి ప్రాబ్లం లేదు, లాకర్లు కూడా నాకు అక్కర్లేదు అనే ఒక భరోసాతో పడుకునేవాళ్ళం. పడుకున్న తర్వాత కొంత సమయం అయితే అమ్మ అవన్నీ తీసి ఎక్కడో పడేస్తారు, పెట్టించుకుంటారు. సపోజ్ మనకు నిద్రలో ఇంక ఉండవు, కానీ నిద్రలో వెళ్ళడానికి మనకు అవన్నీ తోడు కావాలి. కానీ ఇప్పుడు మీకు ఓకే, ఇప్పుడు మీరు పడుకోవాలంటే మీకు ఏమైనా ఆట బొమ్మ కావాలా? అక్కర్లేదు. అందువలన మనం ఎప్పుడైతే ఆ పరిపక్వత మనలో కలుగుతుందో వాటిపైన మీకు ఆటోమేటిక్గా ఆ విరక్తి కలుగుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక చిన్న బిడ్డ, ముగ్గురు కూడా ఒక పెద్ద ఎగ్జిబిషన్లోకి వెళ్ళారు. ఎగ్జిబిషన్లో అన్ని ఉంటాయండి, ఏ టు జెడ్ పెడతారనమాట. మీకు తెలుసు, డిస్కౌంట్లు, ఆఫర్లు ఉంటాయి, మొత్తం అక్కడే ఉంటాయి. అన్ని రకాలు, మొత్తం బొమ్మల నుంచి బంగారము, వస్తువులు, వస్త్రాలు, మొత్తం ఫర్నిచర్ అన్నీ ఉంటాయండి అందులో. ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మంచి బొమ్మలు మెరిసిపోతాయి, ఆట బొమ్మలు. వెంటనే ఆ చెయ్యి పట్టుకొని అటు వదిలించుకొని నాకు బొమ్మలు కావాలి ఎంట పడుతుంది ఆ పిల్లడు. అయితే వెంటనే అమ్మ ఏమంటది, నాయన రిటర్న్ చదువుకుందాంరా అని ఇలా రెక్కపట్లు ఆగుతుంది బిడ్డకి. ఆ తండ్రి వాళ్ళ నాన్నగారు ఏం చేసింది, వెనక పక్క నుండి ఆ బిడ్డకి ఇలా నెట్టుతుంటారు, ఆ అమ్మగారు పైకి లాగుతుంటారు. ఓకే, ఆ గేట్ అయితే దాటిపోయింది. తరువాత గేటుకు వచ్చేసరికి మంచి రైమాండ్ సూటు బూటు కోట్లు ఉంటాయి. చూసేసరికి ఆయన టెంప్ట్ అయిపోతాడు అనమాట. ఆయన పెద్ద ఆయన, చూసారా ఎంత బాగున్నాయో, ఒక ప్యాంటు కొంటే 2 ప్యాంట్లు ఫ్రీ, 2 ప్యాంట్లు కొంటే 3 ప్యాంట్లు ఫ్రీ ఇస్తున్నారు, ఆఫర్ ఇస్తున్నారు. ఒక కర్చీఫ్, ఇంతవరకు ఎప్పుడు ఒక కొత్త కర్చీఫ్ కూడా లేదు. గత 3-6 నెలల నుండి కర్చీఫ్ అంటే నీ పాత శారీ చిప్పిచ్చేస్తున్నావు, కర్చీఫ్ ఇస్తున్నావు తప్ప ఒక కర్చీఫ్ కూడా కొనేవాలేదు ఇంతవరకు, మంచి బాగున్నాయి అని ఆయన లాగుతుంటాడు అటువైపు. అప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తాడు, నాన్నగారు రండి రిటర్న్లో చూసుకుందామా, రెక్క పట్టుకొని నాన్న లాగుతుంటే వాళ్ళ ఆవిడ వెనక నుండి నెట్టుతుంటారు ఆయనకి. మరి కాస్త కొంత దూరం వెళ్ళేసరికి బ్రహ్మాండమైన శారీస్, ఆ శారీలు అన్ని డిజైనింగ్ సూపరు, డిస్కౌంట్, ఆఫర్లు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి, అంతా ఒక రకమైనటువంటి దీపావళి సీజన్, సంక్రాంతి, బతుకమ్మ. కాబట్టి అక్కడ ఆవిడ టెంప్ట్ అయిపోయారు శారీస్ కోసం. శారీస్ కొనండి, ఏమండి నీవు ప్రతిసారి శాలరీ వచ్చినప్పుడేమో ఏదో అప్పులు చెప్తున్నావు, ఈఎంఐలు అంటున్నావు తప్ప శారీ కొనట్లేదని ఆవిడ గొడవ పెడుతుంది. అప్పుడు ఆ బిడ్డ వచ్చి అమ్మ రా రెట్లు చూసుకుందామని రెక్క పట్టుకుని అమ్మని వాడు లాగుతుంటాడు, ఆయనేమో నెట్టుతుంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆట వస్తువుల పైన తల్లిదండ్రులకి ఎటువంటి వ్యామోహము, ఆసక్తి లేదు. ఆ యొక్క ప్యాంటు షర్ట్ల పైన బిడ్డకి తల్లికి ఎటువంటి వ్యామోహం, ఆసక్తి లేదు. ఆ శారీల పైన బిడ్డకి తండ్రికి ఎటువంటి వైరాగ్యం, ఫుల్ వైరాగ్యంతో ఉంటారనమాట. కాబట్టి మనము ఈ జగత్తుని పరికించినప్పుడు ఈ సర్వం కూడా మీకు ఎలాగైతే ఆ బిడ్డకి ఆ శారీలు ఎలాగైతే వైరాగ్యమో, ఈ యొక్క ప్రపంచం మీద కూడా మీకు వైరాగ్యం ఆటోమేటిక్ వస్తుంది. అది మీ వివేకముతో వస్తుంది. బలవంతంగా వచ్చిన వైరాగ్యము తొందరగానే పోతుంది. అందుకే శ్మశాన వైరాగ్యాలు, ప్రసూతి వైరాగ్యాలు ఇవన్నీ అంటారు మనకి. అంటే ఆ క్షణంలో కలుగుతుంది. జీవితం వ్యర్థమండి, ఎందుకు బ్రతకాలండి, అసలు ప్రపంచం వేస్ట్. అర్జునుడు కూడా అదే కలిగింది. కృష్ణ యుద్ధమా, వాళ్ళు చంపాలా, వాళ్ళు మాకు చంపాలా, ఈ రక్తపు దారుల్లో కూడుకున్న భోగాలు మాకు ఎందుకు, అసలు యుద్ధం ఎందుకు, అసలు జీవించడమే అర్థం అనుకుంటున్నా కృష్ణ అన్నాడు.
కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది. అందువలన తతః అంటే ఆ వైరాగ్యం మీకు కలిగిన వెంటనే, సహజంగా వైరాగ్యం కలిగిన తర్వాత ఏం చేస్తాము? చిన్నప్పుడు బిస్కెట్లు కావాలా అని మనకి వైరాగ్యం అయితే, మీరు పెద్ద అయిపోయారు కదా, మీకు ఇప్పుడు ఆ బిస్కెట్లు అక్కర్లే, గోల్డెన్ బిస్కెట్లు కావాలి మీకు, బంగారు బిస్కెట్, బంగారం కావాలి. అంటే బిస్కెట్ సేమ్, అక్కడ మామూలు మైదా పిండి బిస్కెట్, ఇక్కడేం బంగారు బిస్కెట్. అంటే ఏదైనా సరే ఈ ప్రాబ్లం ఆసక్తి. అందువలన మొదటి సాధనలో మీరు విజయం సాధించినప్పుడు రెండో ఉపాయంలోకి మీరు రావాలి, ప్రవేశించాలి. ఏంటది? శరణాగతి. సర్వం నడిపించే శరణాగత వత్సల పరమాత్మ భగవాన్ ఉన్నారు. ఆ దేవి, ఆ అమ్మవారి తల్లి, ఆ తల్లి, ఆ శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం బ్రహ్మశక్తి, విష్ణు శక్తి, శివ శక్తి, ఓం ఓం ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి, ఓం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఓం ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం. అంటే మొత్తం శక్తిమయం జగత్. ఈ శక్తిమయం జగత్తు శక్తికి గనక మీరు సరెండర్ అయితే, ఆ తల్లి అంటే అమ్మ ఎలాగైతే బిడ్డ పూర్తి సరెండర్ అయిపోతే బిడ్డ ఆలనా పాలన తల్లి చూసుకుంటుందో, ఈ జగన్మాత మనకు చూసుకుంటుంది. ఆ అన్నపూర్ణే వచ్చి మీకు భిక్ష పెడుతుంది. చంటి బిడ్డకి ఎలాగైతే కనురెప్పలా చూసుకుంటుందో ఆ విధంగా కాపాడుతుంది. కాబట్టి రెండవ సాధన శరణాగతి. మూడవ సాధన నిరంతరము మీ గుణాలపైన ఒక పర్యవేక్షణ చేసుకో. చెప్పాను ఏ గుణం నాలో పెరుగుతుంది, దాని యొక్క పరిణామాలేంటి. 3 గుణాలైనా నాకు బంధనము తప్పదు. కాబట్టి ప్రతి క్షణము కూడా యామరపాటుగా, అప్రమత్తంగా, అలాగ నిఘాలాగా, ఒక ఇంటెలిజెన్స్ పోలీసు లాగా కాపలా, ఆ విధంగా మీరు మీ యొక్క సద్గుణాలను మీరు వృద్ధి చేసుకోవాలి. తర్వాత మీరేం చేస్తారు? అలాంటి గురువు గారు అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ పరిమార్గితవ్యం అని ఉంది చూడండి. అంటే పూర్తిగా మీరు శ్రవణ మనన నిధిధ్యాసనలు చెయ్యాలి. అందుకే మన స్టార్టింగ్ ఏం చెప్పాము? గీత స్టార్టింగ్ లో పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం. అంటే భగవద్గీతకి, మహాభారతానికి, కృష్ణ పరమాత్మకి, వ్యాస మహర్షికి మనము ప్రార్థన చేశాం. అదేవిధంగా మనం ఎక్కడ ఏ ఉపనిషత్తు చెప్పినా ఆ ప్రార్థన శాంతి మంత్రాలు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? తతం తం పురుషం ఆద్యం ప్రపద్యే. అంటే ఏంటంటే ముందు భగవంతుని శరణాగతి చెయ్యాలి. ఇక్కడ పురుషునిగా చెప్తే ఏంటి? భగవంతునిగా నీకు నా శరణాగతి. ఏంటి? పురుష అంటే సర్వవ్యాపి ఈశ్వర అని అర్థం. కాబట్టి ఈ విధంగా మనము ఈ ప్రపద్య అంటే శరణాగతి. యత ప్రవృత్తి ప్రసృత పురాణి. ప్రవృత్తి అంటే సృష్టి. దేనికి అంటే జగత్ అంతా దేని నుండి వచ్చింది? పరమాత్మ నుండి. అంటే పరమాత్మ అంత అక్కడి నుండి వచ్చినటువంటి సృష్టి. అంటే సృష్టికర్త అయిన పరమాత్మకి ప్రవృత్తి పురాణి ప్రవృత్తి అంటే అనాది అనంతమైన సృష్టికర్త అయిన పరమాత్మకి నేను ప్రపద్యే అంటే శరణాగతి చేస్తున్నాను. తతః అంటే దీని అర్థం ఏంటి? మళ్ళా అంటే వైరాగ్యం పొందేకని చూసాం. కానీ సాధన చతుష్టయ సంపత్తికి ఇంకో అర్థం ఏంటి? ఒక్కటే సరిపోదు వైరాగ్యం. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం అన్నీ కావాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? తర్వాత మీరు నిరంతరము కూడా ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహము ఇవన్నీ కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పరిమార్గితవ్యం వేదాంత విచారణ. అంటే ఏంటి? పదం. ఏ పదం కావాలి? తత పదం అంటే పరమాత్మ అని అర్థం. అంటే పరమాత్మ పొందాలంటే పరిమార్గితవ్యం అంటే శ్రవణ మనన నిధిధ్యాసన అంటే వేదాంత విచారణ చెయ్యాలి. అందుకే బ్రహ్మ సూత్రాల్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొట్టమొదటి సూత్రం. మీరు ఆ వేదాంత విచారణ చెయ్యాలి అని చెప్తారు. కాబట్టి రేపు ఈ వేదాంత విచారణ, అదేవిధంగా తర్వాత శ్లోకములో మీకు సాధనలు, మరికొన్ని సాధనలు చెప్పి అసలైనటువంటి ఆ ఉపాయాలు చూపెట్టి
ఇక పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా మనం పొందాలంటే సంసారం నుంచి మనము ముందు బయటపడాలి. అది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.